హలో అండి. ఈరోజు మిక్సీ గురించి తెలుసుకుందాము. మిక్సీ ఇంట్లో వాడకం గురించి తెలుసుకుందాము. పూర్వం అంటే రుబ్బురోలు ఉండేది. గుర్తుందా? అమ్మలు ఎప్పుడు రుబ్బురోలు పట్టుకొని రుబ్బడము మనకి జ్ఞాపకం ఉంది. ఎన్నో విషయాలు మర్చిపోయినా అవి మర్చిపోలేదు చూసారా. ఎందుకంటే రెగ్యులర్ వర్క్. ఇప్పుడు మిక్సీ లేకపోతే ఇంట్లో పని అవ్వదు. అలా మనం రోజు మిక్సీ వాడుతున్నాము, కానీ దాని విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే కొంచెం లైఫ్ ఎక్కువ చూస్తాము. మిక్సీది చూశారు కదా. ఈ మిక్సీ నాది బుష్ కొట్టిందండి. బుష్ కొట్టిందనేసి నేను రిపేర్ షాప్కి తీసుకెళ్ళాను అనమాట. సరే లోపల కొంచెం క్లీన్ చేస్తారు అనేసి అప్పచెప్పాను ఆ మిక్సీని. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇప్పేసి ఈ ప్రెస్ బటన్ ఉంటుంది కదా, అది ఓవర్లోడ్ బటను, అది తీసేద్దామండి, తీసేస్తే మీకు ఇంక మళ్ళీ మిక్సీ ఆగకుండా ఉంటుంది అని చెప్పేసి మధ్యలో వైరు కనెక్షన్ తీసేశారు. ఇంకా ఓవర్లోడ్తో సంబంధం లేకుండా అది ఆటోమేటిక్గా రన్ అయిపోతూ ఉంటుంది. ఓవర్లోడ్ అయినా రన్ అయిపోద్ది, ఓవర్లోడ్ అవ్వకపోయినా రన్ అయిపోద్ది. ఇక్కడ నాకు ఏంటంటే జరిగింది, సరే దాందే ముందులే వాళ్ళు మిక్సీ బాగు చేసేవాళ్ళు మన మంచికే కదా చెప్తారు అని చెప్పేసి నేను ఓకే చేసేసాను. కనెక్షన్ తీయించేశాను. కానీ తీయించిన నెల రోజుల్లోనే నాకు మళ్ళీ మిక్సీ రిపేర్కి వచ్చింది. అంటే మిక్సీ తిరగడం ఆగిపోయింది. ఆగిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏంటంటే అన్నారు, మోటార్ పోయిందండి, మోటార్ వేయించాలి, దానికి 800 అవుతుంది అన్నారు. నాకు ఇదేంటి 800 అవ్వడం ఏంటి, నేను కొన్ని ఎన్నాళ్ళు అవ్వలేదు, ఆన్లైన్లో కొన్నాను, 5,000 పెట్టి కొన్నానండి. అది నాకు 5,000 అన్నది ఎక్కువ అనిపించింది, కానీ మంచి మిషన్ అయితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అది కొనాల్సి వచ్చిందనమాట. సరే కొత్త మోటార్ వేయించేద్దాము అనేసి వేయించాను. 6 నెలలు వారంటీ ఇచ్చారు. కానీ 6 నెలలు తిరిగేసరికి 6 నెలలు ఇలా తిరగంగానే ఆ మోటార్ పోయింది. అప్పుడు నాకు అనిపించింది ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉందనిపించింది. ఇంకెందుకులే ఇంత కాస్ట్లీవి కొనుక్కున్నా ఉపయోగం లేదు అనేసి మళ్ళీ చిన్నదంటే తక్కువ రేట్లోనే తీసుకున్నాను అనమాట ఒకటి. ఇది కూడానండి కొంచెం రిపేర్ వచ్చినప్పుడు రిపేర్ షాప్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఏం చేశారు, ఓవర్లోడ్ ట్రిప్ ఆఫ్ది డైరెక్ట్ చేసేసారు. డైరెక్ట్ చేసేయడం వలన ఇంకా మోటార్ కాలిపోయింది దానిది కూడాను. నేను అప్పుడు అర్థమైంది, సో ఇల్లు ఇలాగా చేయడం వలన వాళ్ళ దగ్గరికి మేము రెగ్యులర్గా వెళ్ళాల్సి వస్తుంది, అందువలన ఈ కనెక్షన్ కట్ చేస్తున్నారు ఓవర్లోడ్ ట్రిప్ ఆఫ్ది అని చెప్పేసి ఇంకా ఇలాగా కాదా రెండో పక్కన పెట్టేసి ఇంకో మిక్సీ తీసుకున్నాను అనమాట. అంటే మరీ తక్కువ రకంది తీసుకోలేదు, కాస్ట్లీది తీసుకోలేదు. నాకు బుష్ చేయించాల్సి వచ్చినా దేనికైనా కూడా మరి ఇంకా నమ్మడం మానేశాను వాళ్ళని. ఎట్టి పరిస్థితుల్లో ఓవర్లోడ్ ట్రిప్ ఆఫ్ కట్ చేయడానికి వీల్లేదని స్ట్రిక్ట్గా చెప్పేశాను. అప్పటి నుంచి అండి మిక్సీ కరెక్ట్గా రన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం మిక్సీ విషయంలోనే ఇంకొకటి స్విచ్ ఆన్ చేసి అలా వదిలేయడం అది చేయకూడదు. అలాగే మిక్సీ గాబరాగా ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోవాలి పని అనుకున్నప్పుడు మాత్రం ఎక్కువసేపు తిప్పేసి అలాగ మోటార్ రన్ చేయకూడదు. దానివలన కూడా తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా జార్ అండి మిక్సీ పైన పెట్టి అప్పుడు అందులో ఐటమ్స్ వేసి వాటర్ వేసి అలాగ మనం మిక్సీ చేయడానికి కొంచెం టైం పడుతుంది చూసారు. అందులో వాటర్ వదిలేస్తాము, అలా కూడా చేయకూడదండి. అలా చేయడం వలన కూడా ఆ వాటర్ నెమ్మదిగా దిగిపోతుంది అందులోకి, మిక్సీ దాంట్లోకి మోటార్ దాంట్లోకి దిగిపోతుంది అనమాట. అందువలన అందులోకి వాటర్ వెళ్ళిపోయి ఆ మోటార్ తొందరగా కాలిపోయే అవకాశం ఉంటుందండి. బయట పెట్టి అందులో అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటంటే బ్లేడ్ ఎప్పుడు టైట్గా ఉంచుకోవాలండి. దానికోసం మనకి ఒకటి ఇస్తారు, ఒక కత్తిలా ఉంటుంది, దాని వెనక ఆ బ్లేడ్ని టైట్ చేసుకునేది ఉంటుంది. ఆ టైట్ చేసుకోవాలండి దాంతో. అంతేకాని చిన్న లూజ్ ఉన్నప్పుడు మనం తిప్పినా కూడా మొత్తం మిక్సీ పాడయ్యే అవకాశం ఉంది. అలాగే ఒక్కొక్కసారి బ్లేడ్ కూడా విడిపోయి బ్లేడ్ కూడా మనం చేసే మెటీరియల్తో కలిసిపోతుంది. దానివల్ల మెటీరియల్ కూడా పాడైపోతుంది, మిక్సీ కూడా బుష్ కొట్టేస్తుందండి. ఈ జాగ్రత్తలు పాటించడం వలన మనం స్పేర్ కూడా ఉంచుకోక్కర్లేదు, మనకి ఎప్పుడూ ఆటంకం రాదు. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.